ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం చదవండి. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. అబ్రహామునకు దాచెదనా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుడు ఈ వాక్యములన్నీ మన కొరకు దీవించెను గాక. దీనంతటిలో కూడా ఒక చిన్న మాట, 2 మాటలు. ఒకటేమో అబ్రహామునకు దాచెదన, అబ్రహాము దేవునికి స్నేహితుడు, అబ్రహామునకు దాచెదన అనే మాటలు మనం గమనించినప్పుడు దేవునికి అబ్రహామునకు మధ్య ఒక స్నేహం కనపడుతుంది కదా. 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం గుడారానికి వచ్చి, నేను మరుసటి కాలం వస్తాను, అప్పటికల్లా నీ చేతిలో కుమారుడు ఉంటాడు అని అబ్రహాంతో మాట్లాడి శారాను కూడా దీవించి, నువ్వెందుకమ్మా భయపడతావు అన్నట్లుగా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, నాకైతే అసాధ్యమైనది ఏది లేదు అన్నట్లుగా శారాను కూడా బాగా ధైర్యపరిచి బలపరిచి వెళుతున్నారు. వెళ్తూ నేను 19వ అధ్యాయంలో, అంటే ఆ గుడారం అబ్రహాం గుడారంలో నుండి లోతు నివాసం ఉంటున్న సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి అని వెళ్తున్నారు. అంటే ముందర ఆ పట్టణ పాపము నిజమా కాదా, ఆ పట్టణపు లెక్క సంపూర్తయిందా, ఆ వారి పాపం పూర్ణమైపోయిందా, లెక్క సరితూగుతుందా అని పరీక్షించడానికని అబ్రహాము గుడారంలో నుండి వెళ్ళారు సొదొమ పట్టణాలకి. అలా వెళ్తూ నేను అక్కడ చేసేది ఏంటో నా స్నేహితుడైన అబ్రహాంకి ఎందుకు దాచిపెడతాను, మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది కదా, నేను అబ్రహామునకు దాచెదనా అని పాత నిబంధనలో చూస్తాం. క్రొత్త నిబంధనలో యాకోబు పత్రికలో చూస్తే యాకోబు భక్తుడు అంటారు, అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. దేవునికి స్నేహితుడు అనే బిరుదు కూడా ఇవ్వబడింది అబ్రహాంకి. సరే, దేవునికి అబ్రహాముకి మధ్య ఒక స్నేహం కనపడుతుంది. దేవునికి అబ్రహాముకి మధ్య ఒక స్నేహం అని అంటే అది ఎలాంటి, ఏ రకపు స్నేహం అయి ఉంటుంది? స్నేహం చేయడానికి ఒక కారణం ఉంటుంది, స్నేహం చేయడానికి ఒక పర్పస్ ఉంటుంది. అదేమై ఉంటుంది? స్నేహం చేయడానికి ఒక రీజన్ ఉంటుంది, అదేమై ఉంటుంది? రూతు గ్రంథాన్ని కూడా మనం పరిశీలన చేసినప్పుడు రూతు గ్రంథం అంతటిలో కూడా మనం ఆ 4 అధ్యాయాల్లో చదివి చూడగా, ప్లస్ రూతు అనే పేరుకు అర్థం కూడా స్నేహము. యూత్ అంటే కంపానియన్షిప్, కంపానియన్ అంటే బీయింగ్ అ ఫ్రెండ్ అంటే అన్ని సందర్భాలలో స్నేహము అని అంటే కష్టాల్లో, దుఃఖాల్లో, నష్టాల్లో, అప్పుల్లో, బాధల్లో, రోగాల్లో, ఈవెన్ మరణంలో కూడా కలిసి ఉండటం, ఏకీభవించడం. ఇప్పుడు అబ్రహాముకి దేవునికి మధ్య ఏంటి ఆ స్నేహం? ఏమై ఉంటుంది ఆ స్నేహం? అబ్రహాముకి దేవునికి, మనిషికి దేవునికి మధ్య స్నేహం ఏంటి? మట్టి మనిషికి మహిమా స్వరూపుడైన ఆయనకి ఏంటి స్నేహం? నిజమేనా? ఉంటుందా స్నేహం? ఎగ్జాంపుల్ ఉన్నాడు కదా అబ్రహాము, నా స్నేహితుడు అని చెప్పడానికి కూడా ప్రభు వెనుకాడలేదు. ఆయన క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు వారు అబ్రహాముని చాలా ఇంటిమేట్గా, చాలా అన్యోన్యంగా ప్రస్తావిస్తారు. అబ్రహాం నా మాట విన్నాడు, అబ్రహాం నా దినం నన్ను చూడాలని చాలా ఆశపడ్డాడు, నన్ను చూశాడు, సంతోషించాడు, ఆనందించాడు అని క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు శరీరమును దాల్చి వచ్చినప్పుడు కూడా ఆయన అబ్రహామును గురించి మాట్లాడకుండా ఉండలేకపోయారు. అలాంటి బాగుంటుంది. అంటే ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏమై ఉంటుంది? 2 విషయాలు చెప్పుకొని ఊహించుకున్నాం. ఒకటి, అబ్రహాముకి దేవునికి మధ్య స్నేహము చిత్తానికి స్నేహం.
దేనికి? దేవుని చిత్తము కొరకు స్నేహము, దేవుని చిత్తముతో స్నేహము. అబ్రహాం ఎందుకు నడవాలి దేవునితో? నువ్వు నా సన్నిధిలో నడవాలి అంటున్నాడు దేవుడు. నా సన్నిధిలో, ఫేస్ టు ఫేస్. ఎంత ధైర్యంగా చెప్తాడు దేవుడు ఆ మాట. నా సన్నిధిలో నువ్వు నిందారహితంగా నడవాలి అని. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంటే, లేదా వాళ్ళిద్దరి మధ్య ఎంత చనువు ఉంటే కదా, ఎంత చనువు ఉంటే నువ్వు నా సన్నిధిలో ముఖాముఖిగా నా ముఖం ఎదుట నిందారహితంగా నడవాలని చెప్తారు దేవుడు. అవునా? నా మాటలు అర్థమవుతుంది. అంటే వాళ్ళిద్దరూ దేవుని చిత్తముతో, అంటే తన పట్ల దేవుని చిత్తము కొరకు అబ్రహాం దేవుణ్ణి స్నేహించాడు. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. రూతు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు రూతు అనే పేరుకి అర్థం ఆ వాక్యంలో లేదు, కానీ ఆమె పేరుకి అర్థము స్నేహం. ఆమె పేరుకి అర్థం స్నేహం. ఆమె జీవితం అంతటినీ కూడా మనం గమనించినప్పుడు ఆమె కూడా దేవుని చిత్తముతో స్నేహం చేసినట్లు కనపడుతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరైనా మన అవసరాలు తీరటానికి కలుపుకొని మాట కలుపుకొని వాళ్ళకి ఏమైనా అవసరం అయితే మనం ముందే చేసి పెట్టేసి వాళ్ళ ఆశలు వాళ్ళ అక్కర్లన్నీ తీర్చేసి, ఎందుకు వెనకాల మన అక్కర తీర్చాలి వాళ్ళు, అందుకోసం వాళ్ళని స్నేహిస్తాం. కానీ ఇక్కడ అంతా కూడా రివర్స్ లా కనపడుతుంది. మన జీవితాల్లో కూడా మనం దేవునితో స్నేహం చేయాలి. మనం దేవునితో స్నేహం చేయాలి, దేవుని చిత్తముతో స్నేహం చేయాలి. అబ్రహాం అదే చేస్తా వచ్చాడు, దేవుని చిత్తముతో స్నేహం. రూతు కూడా అలానే చేస్తూ వచ్చింది. అందుకోసమే కదా దేశమంతా విడిచిపెట్టేసింది. తన జన్మభూమిని, తల్లిదండ్రులను, అన్నిటిని విడిచిపెట్టేసి, సమస్తాన్ని విడిచిపెట్టేసి, అందరినీ విడిచిపెట్టేసి ఆ చిత్తం కోసం బయలుదేరింది. ఆ దేశానికి వెళితే తన జీవితం ఎలా ఉంటుందో తెలుసు రూతుకి. తెలీదా? ముందే ఊహించవచ్చు. అన్ని తెలుసు రూతుకి. వాట్ నెక్స్ట్ అనేది కూడా తెలుసు. కానీ నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, నీ విశ్వాసమే నా విశ్వాసం, నీ ధైర్యమే నా ధైర్యం, నీ ఊపిరే నా ఊపిరి. అంటే అంత ఇష్టపడింది రూతు దేవుని స్నేహాన్ని, దేవుని చిత్తాన్ని. అందుకేమో బోయేజ్ అంటాడు, ఆ బెత్లెహేములోనికి రాగానే ఆమె కనపడగానే నువ్వు యెహోవా రెక్కల క్రిందికి వచ్చావు. ఇప్పుడు ఆ పొజిషన్ ఒకసారి ఆలోచించండి. వెంటనే ఎవరిని మనం రెక్కల క్రిందికి చేర్చుకుంటాం? అంటే మన చేతుల క్రిందికి చేర్చుకుంటాం. ఎవరిని? పరిచయం అయిన వాళ్ళ, పరిచయం లేని వాళ్ళని? పరిచయం అయినా కానీ అందరినీ రెక్కల దాకా తీసుకోలేదు కదా. రెక్కలంటే చేతులే కదా. ఎవరో వాళ్ళ మీద మనకి అదొక పవిత్రమైన ప్రేమ, వాళ్ళ మీద వాళ్ళను మించిన ప్రేమ. చిన్నపిల్లలైతే వాళ్ళని మించిన ప్రేమ, మనకంటే వయసులో తక్కువ, జ్ఞానంలో తక్కువ, వాళ్ళ మీద అదొక పరిశుద్ధమైన గౌరవప్రదమైన ప్రేమ. వాళ్ళనే మన రెక్కల క్రిందికి తీసుకుంటాం. సరాసరి ఆ రెక్కల క్రిందికి పరిగెత్తిందట రూతు. ఎంత స్నేహం ఉందో చూడండి దేవునికి ఆమెకి మధ్య. ఆమె మోకరించి ప్రార్థన చేసిందని, బైబిల్ చదివిందని, మందిరానికి వెళ్ళిందని ఏం లేదు వాక్యం. కానీ ఆమెను గురించిన మాటలలోనే మనం అర్థం చేసుకోవచ్చు, ఆమెను గురించి రాయబడ్డ మాటలను బట్టి. యెహోవా రెక్కల క్రిందకు సురక్షితంగా వచ్చేవు. ఐగుప్తు తన మీద ఆనుకున్న వాళ్ళకి గుచ్చుకుంటుందట రేణులాగా. అలాగా ఆమె దేవుని దగ్గరికి పరిగెత్తి రాగానే ఆమెకి ఎలాంటి కీడు కలగలేదు. నువ్వు అపవిత్రమైన గోత్రం కదా, అపవిత్రమైన జన్మ కదా, జనాంగం కదా మీది. ఎవరు? మోయాబీలు ఎవరు? అదొక జనాంగం. అయినా కానీ ఆమె రాగానే, ఆమె ప్రభు దగ్గర, దేవుని దగ్గరికి రాగానే ఆయన రెక్కల క్రింద అలా కప్పేసుకున్నాడు. కోడి కనుక పైన శత్రువు వస్తుండే ఆ గద్ద అరుస్తూ ఉండగానే రెక్కట్లు ఇట్లా చాపి రెడీగా ఉన్నట్టు
ఆమె రావడంతోనే అట్లా రెక్కల క్రింద అట్లా కప్పేసాడట. స్నేహం, దేవునితో స్నేహం, దేవుని చిత్తముతో స్నేహం, దేవుని చిత్తము కొరకు స్నేహము. మన మనసు అంత ఏకీభవించాలి దేవునితో. మన మాటలు, మన క్రియలు, మన పద్ధతులు, మన అలవాట్లు. లోకం స్నేహించలేదు ఆయన్ని, ఎందుకంటే దాని నిండుగా ఉన్న క్రియలన్నీ కూడా ఆయనకి హేయమైనవే, ఆయనకి అపవిత్రమైనవే. లోకంతో స్నేహం కుదరదు, అది దేవునికి శత్రువు. ఆ లోకానికి సంబంధించినది ఏది మన ఎందుకు కనపడినా కానీ మనం కూడా ఆయనతో స్నేహం చేయలేం, మనం కూడా ఆయనతో నడవలేం. రూతు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. దేవునితో స్నేహం చేసిన వారిలో చాలా మంది ఉన్నారు, కానీ ఆమె గురించి కొంచెం పర్టికులర్గా కనపడుతుంది. ఒక స్త్రీ, ప్రకటెముక నుండి తీయబడినదే. ఎవరు? స్త్రీ ప్రకటెముక నుండి తీయబడింది అంటే అక్కున ఆ రెక్కల క్రింద దాచబడి ఉండడానికి, ఆ రెక్కల క్రింద అలా హత్తుకొని ఉండడానికి, అంత సన్నిహితంగా, అంత దూరాన కాదు. ఇక్కడ ఉంటే ఆ ఉత్తర దిక్కున లేదా తూర్పు దిక్కున, ఇక్కడ నుంచి ఒక 1000 కిలోమీటర్ల దూరంలో కాదు, హత్తుకొని గుండెకు దగ్గరగా, హృదయానికి దగ్గరగా హత్తుకోవడానికి. అలా హత్తుకునేదే స్నేహం. అలా హత్తుకోలేనిది, అదే దానికి స్నేహితులు అనే మాటకి మనం యాడ్ చేసుకునే పదం ఏంటంటే ప్రాణ స్నేహితులు. రెండు ఒకటే కాబట్టి స్నేహాన్ని కొంచెం నొక్కి చెప్పడానికి ప్రాణ స్నేహితులు అని చెప్తాం. ప్రాణం ఎక్కడ ఉంటుంది? ప్రాణాన్ని అంటుకున్నంత స్నేహితులు అని చెప్తాం. రెండోది ఏంటంటే ఈ ప్రాణప్రదముగా దేవునితో స్నేహం చేస్తున్న వ్యక్తులు దేవుని చిత్తము వలన కాపాడబడతారు. దేవుని చిత్తము వారిని కాపాడుతుంది. రూతుని అలా కాపాడింది, అబ్రహాము కూడా అలాగనే భద్రంగా కాపాడబడ్డాడు. 100 సంవత్సరాలు అబ్రహామును దేవుడు పరీక్షిస్తూనే ఉన్నాడు. ఒకవైపు 2 యాంగిల్స్ ఉంటాయి అబ్రహాము జీవితంలో. ఒకవైపు అబ్రహామును దేవుడు ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. దూరంగా పెట్టి ప్రక్షాళన చేయలే, ఎప్పుడో కూలిపోయేవాడు అబ్రహాము. దూరంగా పెట్టి ఇట్లా గట్టి కొట్టేస్తే కింద పడిపోతాడు. కానీ దేవుడు అలా చేయలే, అలా పట్టుకొని భద్రంగా పట్టుకొని అప్పుడు చక్కదిద్దాడు. ఒక మట్టి ముద్దని ఇక్కడి నుంచి మనం ఇట్లా స్కాల్పెల్తో అట్లా తిప్పుతామా? మట్టి ముద్దని ఒక బొమ్మ చేయాలని అంటే దాన్ని పట్టుకొని, ముద్దను అట్లా పట్టుకొని అప్పుడు మనకి ఇష్టం వచ్చినట్లుగా మన చేతుల్లోనే దాన్ని రూపుదిద్దుతాము. మనము దేవుని చిత్తము వలన కాపాడబడుతున్నాము. మన పట్ల దేవుడు కలిగి ఉన్న చిత్తము మనల్ని కాపాడుతుంది, మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. లోకంలో ఉన్న వారు అంటారు, నా జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురవని, నాకు ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు ఎదురవని, నాకు కలిగి ఉన్న గోలే నన్ను కాపాడుతుంది అంటారు. నేను నా జీవితం పట్ల నేను ఎలాంటి కలలు కంటున్నానో ఆ కలలే నన్ను కాపాడతాయి అంటది లోకం. మై డ్రీమ్ ఈజ్ ప్రిజర్వింగ్ మీ అంటారు లోకంలో ఉన్నవారు. నేను ఎలాంటి గోల్స్ అంబిషన్స్ కలిగి ఉన్నానో, నాకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో ఆ ఉద్దేశాలే నన్ను కాపాడుతాయి అని అంటారు లోకంలో ఉన్న వ్యక్తులు. నాకున్న గోల్ నన్ను కాపాడుతుంది, నాకున్న డ్రీమ్ నన్ను కాపాడుతుంది. ఒకవేళ నేను ఏదైనా మత్తులో పడిపోయినా కానీ మరొకసారి నేను ఎలాంటి డ్రీమ్, ఎలాంటి కళ, ఉద్దేశం కలిగి ఉన్నానో అది జ్ఞాపకం చేసుకోగానే నేను ఎంత మత్తులో కూరుకొని పోయి ఉన్నా నేను దాని నుండి బయటకు వచ్చేసి మరలా నా డ్రీమ్ కోసం నేను కష్టపడగలను అని చెప్తారు లోకంలో ఉన్నవారు. కానీ ఎంతవరకు ఆ ఉద్దేశం, ఆ కళ, ఆ డ్రీమ్, ఆ గోల్ వారిని కాపాడుతుందో తెలియదు, కానీ దేవుని చిత్తం మాత్రం మనల్ని సంపూర్ణంగా కాపాడుతుంది. ఎందుకు అనంటే దేవుడు మన యందు ఆరంభించిన క్రియ సంపూర్ణమైనది. నేను చెప్పుకున్నాను కదా, డాడీ చెప్పారు కదా, మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని నెరవేర్చగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఆ కార్యం ఎంతవరకు అనంటే
సంపూర్ణమయ్యేంత వరకు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవా కార్యము సంపూర్ణము, ఆయన కార్యం సంపూర్ణము. ఒకసారి మనలో దేవుడు ఒక క్రియ, ఒక కార్యం స్టార్ట్ చేశాడా, అది ఖచ్చితంగా ఆయన ఉద్దేశించినట్లుగానే నెరవేర్చబడుతుంది. 32వ అధ్యాయము 4వ వచనం, ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, ఆయన కార్యం సంపూర్ణము. దేవుడు మన పట్ల చేసే క్రియలన్నీ కూడా ఒకసారి స్టార్ట్ చేసి వీలు పడక వల్ల కాక మనల్ని విడిచిపెట్టేసేయడు. ఫిలిప్పి 1వ అధ్యాయం 3-6 వరకు, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయ్యుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. సంపూర్తి చేస్తాడు మన యందు దేవుడు ఆరంభించిన కార్యం. అదే 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. మరి ఒక మాట కూడా చూస్తే, యోసేపు జీవితంలో నుండి చూస్తే, అతనితో చెప్పిన మాట నెరవేరు వరకు, తనతో చెప్పిన మాట నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తూ, అతన్ని నడిపిస్తూ, అతన్ని టెస్ట్ చేస్తూ, 105వ కీర్తన 19వ వచనం, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. యోసేపుకి తెలియదు తన లైఫ్లో ఏం జరుగుతుందో, తను ఎలా నడుస్తున్నాడో, ముందేం జరుగుతుందో ఏం తెలీదు. ఒక్కొక్క అడుగు మనం ఆ యోసేపు చరిత్రనంతా చదివినప్పుడు, ఓకే ఈ వయసులో ఇది జరిగింది, పలానా ప్లేస్లో ఇది జరిగింది, పలానా సమయంలో ఇది జరిగిందని మనకు ఒక ఐడియా వస్తుంది. కానీ యోసేపు జీవితంలో యోసేపు దృష్టితో మనం ఆలోచించినప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు యోసేపుకి. కానీ దేవుడు యోసేపు పట్ల కలిగి ఉన్న ఆ చిత్తము, దేవుడు యోసేపు పట్ల కలిగి ఉన్న ఆ ఉద్దేశమే యోసేపును పరిశోధిస్తూ వచ్చింది. పరిశోధించడం అంటే తప్పు ఎతికి పెట్టి విసిరికొట్టేయడం కాదు. ఏదన్నా తప్పును నిరూపించి, ఇదిగో నువ్వు తప్పు చేసావు, ఇంకా అయిపోయిందని, నీ పని అయిపోయిందని విసిరికొట్టడం కాదు. ఇంకా నువ్వు పనికి రావు, నువ్వు ఉపయోగపడవు, నువ్వు వేస్ట్ ఇంకా అని విసిరివేయడం కాదు పరిశోధించడం అంటే. లోకం అలా చేస్తుంది. ఏదన్నా చెడది ఏదన్నా కనపడిందా, వంకర టెక్కరకి ఏదన్నా కనపడిందా, దాన్ని తీసి అట్లా మూల పడేస్తాం, ఇంకా దాన్ని ముట్టుకో. కానీ దేవుడు అలా కాదు. ఒకవేళ అలాంటిది ఏదన్నా కనపడినా దాన్ని మరలా రీక్రియేట్ చేస్తాడు, మరలా సరి చేస్తాడు, మరలా ప్రక్షాళన చేస్తాడు. దేవునికి లోకానికి ఉన్న తేడా అది. దేవుని పరీక్షకి లోకం పెట్టే పరీక్షకు ఉన్న తేడా అది. అతన్ని పరిశోధించుచుండెను, తప్పులు ఎతకటానికి కాదు, అతన్ని చక్కపరచడానికి, అతన్ని సరిచేయడానికి దేవుని వాక్యము, అతని పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము, అతని పట్ల దేవుడు కలిగి ఉన్న ఆ చిత్తము యోసేపుని భద్రంగా కాపాడింది. తన యవ్వన కాలంలో అన్య దేశంలో, అన్య విశ్వాసాల మధ్యలో, చాలా ఆటుపోట్ల మధ్యలో దేవుని చిత్తం యోసేపుని ఎంత జాగ్రత్తగా కాపాడిందో. ఇది మనం కూడా దేవుని చిత్తంలోనే కాపాడబడతా ఉన్నాం. దేవుని వాక్యం గురించి మనకి ఎంత తెలుసో మనకు తెలుసు కదా. దేవుని వాక్యం గురించిన అవగాహన, దేవుని వాక్యముని గురించిన గ్రహింపు మనకి ఎంత ఉందో తెలుసు. బట్ స్టిల్ దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. వాక్యంలో నుండి తొలగిపోయి, విశ్వాసంలో నుండి తొలగిపోయి చెదరైపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? మన కళ్ళ ముందే కనపడట్లా చెదిరిపోయిన వాళ్ళు. కానీ దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. దానికి మనం ప్రభుకు కృతజ్ఞత తెలియజేయాలి. భూ సంబంధమైన వాటి విషయంలో నష్టపోవడమో, భూ సంబంధమైన వాటి విషయంలో, యోసేపు విషయంలో కూడా చాలా నష్టాలు వచ్చినాయి. కానీ నో ప్రాబ్లం, దేవుని చిత్తం కాపాడుతుంది.
అబ్రహాం కూడా 100 సంవత్సరాల వరకు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒక క్వశ్చన్ మార్క్గా చూస్తుంటారు అబ్రహాంని, ఒక కన్ఫ్యూజన్గా చూస్తుంటారు అబ్రహాం. ఏంటి 100 సంవత్సరాలైనా ఇంకా సంతానం లేకుండా, వయస్సు పెరుగుతూ ఉంటే ఇంకా దేవుని కార్యం లేదేంటి అని ఒక క్వశ్చన్ మార్క్గా చూస్తుండొచ్చు. కీర్తనకారుడు అంటాడు, అనేకులకు నేను ఒక వింతగా ఉన్నాను అని. అబ్రహాం కూడా ఒక వింత లోకానికి. అబ్రహాము విశ్వసిస్తున్నాడని, అబ్రహాం దేవుని కోసం ఎదురు చూస్తున్నాడని చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి అబ్రహాముకున్నంత విశ్వాసం వాళ్ళకి ఉండదు, తెలియదు, అర్థం కాదు. కానీ కాపాడబడ్డాడు. ఇస్సాకు కూడా కాపాడబడ్డాడు, యాకోబు కూడా కాపాడబడ్డాడు. ఇస్సాకు కాపాడబడుతుండడం ఆ చుట్టూనున్న అన్య రాజులు చూశారు. వాడు పొరుగెత్తుకొని ఇస్సాకు దగ్గరికి వచ్చి, ఇదిగో యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉందని మాకు కనపడుతుంది, నీకేమో కానీ నీకు కనపడుతుందో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం భద్రంగా కాపాడబడుతున్నావు, అది మాకు తెలుస్తుంది. అందుకే మేము నీ జోలికి రాకూడదు, మేము నీ పొరపాటును కూడా నీ జోలికి మేము రాకూడదు. ఎందుకు? మీ పక్షాన దేవుడు ఉన్నాడు. ఒకవేళ పొరపాటును మీ జోలికి వచ్చామనంటే ఆయన మేము తట్టుకోలేము. అందుకే నీకు మాకు మధ్య ఒక ఒప్పందం ఉండాలి, ఒక ఒప్పందం ఉండాలి. మేము మీ వైపు రాకుండా మీరు మా వైపు రాకుండా. సమాధాన నిబంధన చేసుకున్నారు అన్య రాజులు వచ్చి ఇస్సాకు దగ్గర. సమాధానం ఇస్సాకు పిలవలా, ఒప్పందానికి రండి అని, శాంతి ఒప్పందానికి రండి అని పిలవలా. కానీ వాళ్ళే వచ్చారు, మేము సంధి చేసుకుంటాం నీతో, ఎందుకనంటే మాకు అర్థమవుతుంది నీతో దేవుడు ఉన్నాడని. మాకు తెలుసు నీ క్రియలన్నీ దేవుని ఎదుగుతున్నాయి, నీకు కనపడుతుందో లేదో. ఇస్సాకు కాపాడబడ్డాడు, అబ్రహాం కాపాడబడ్డాడు. దేవుని చిత్తమును బట్టి దేవుని చిత్తము కాపాడింది. మన జీవితంలో మనల్ని కూడా దేవుని చిత్తం కాపాడుతుంది, కాపాడుతుంది. ఒకటి, దేవుని చిత్తముతో మనం స్నేహం చేయాలి. 2, దేవుని చిత్తములో మనం కాపాడబడాలి. అవి మనల్ని దారి తొలగనివ్వవు. ఆమె జీవితాన్ని, రూతు జీవితాన్ని అసలు 0 నుండి, 0 అంటే 0 కదా, అసలు అన్య దేశానికి చెందింది, శపితమైన దేశానికి చెందింది, అసలు వాక్య విరుద్ధము ఆమె జీవితం, ఆమె జన్మ కూడా వాక్య విరుద్ధం. కానీ ఆ 0లో నుండి ఎక్కడికి వచ్చిందో చూడండి, 100% యేసు ప్రభు వారి వంశావళిలోనికి వచ్చి తన జనాంగం అంతటిని సేవ్ చేసింది. మోయాబీయులు కూడా దేవుని వంశంలో చేరొచ్చు. ఎవరు? మోయాబీయులు కూడా. దేవుడు ఒకసారి విసర్జించాడు వారిని, అస్సలు నా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరమైనా కానీ చేరకూడదు, అంతే, నో ఎంట్రీ అన్నాడు. కానీ ఏమి తెలుసా, విశ్వాసంతో వచ్చి సరాసరి ఆయన రెక్కల క్రిందకి వచ్చేసి వాళ్ళ వెనక నుండి వాళ్ళందరిని కూడా పిలుస్తుంది, రండి మీరు కూడా నాతో పాటు అని. ఒక్క ఆమె కూడా అంతే కదా, రాహాబు కూడా అంతే కదా, ఒక స్త్రీయే. ఆమె విశ్వాసంతో ఆ 2 వేగుల వారిని కాపాడింది. ఆమెను బట్టి వెనకాల ఉండిన కుటుంబం అంతా రక్షింపబడింది. వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళకి మారుమనసు లేదు. కానీ ఈమె శుద్ధమైన విశ్వాసం, ఆ విశ్వాసము ఆమెని చిత్తంలోనికి తీసుకొచ్చింది, దేవుని చిత్తంలోనికి తీసుకొచ్చింది. 2 మాటలు. ఒకటి, దేవుని చిత్తముతో మనం స్నేహం చేయాలి. 2, ఆ చిత్తంలో మనం కాపాడబడాలి. ఆ చిత్తం మనల్ని కాపాడుతుంది, భయపడిన అవసరం లేదు. సంవత్సరాలు గడిచిపోని, అబ్రహాం లాగా సంవత్సరాలు గడిచిపోని 100వ ఏట నవ్వుకున్నారంట 2 అబ్రహాం శారా. 90 ఏండ్ల శారా బిడ్డని కనునాని నవ్విందంట, వెంటనే నవ్వేసిందంట. ఇది దేవుణ్ణి ఇంట్లో పెట్టుకొని, ఇంకెక్కడన్నా అనంటే అనుకోవచ్చు, దేవుని ఇంట్లో పెట్టుకొని పక్కన నవ్విందంట, వెనకాల గుడారంలో పెట్టి. ఆ నవ్వు మరి పెద్దగా నవ్వు ఉంటుందా, లేకపోతే చిన్నగా నవ్వుండిద్దా? ఎక్కడో గుడారంలో నవ్వితే ఇక్కడ కనపడిందంట. వెంటనే దేవుడు అడుగుతున్నారు, నీ భార్య అయిన శారా నవ్వనేలా? వెంటనే సర్దుకుందంట లోపల. బాబు నేను నవ్వింది, ఆయనకి ఎట్లా తెలిసింది? అప్పుడు బలపరిచాడు, నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది అన్నట్లు. 11 హెబ్రీ 10లో ఉంటుంది, వయస్సు గతించినదైనను
వయసు గతించినదైనను, గర్భం ధరించుటకు వయసు గతించినదైనను విశ్వాసము వలన గర్భంలో జీవం పోసుకుందంట. అట్లా విశ్వాసం పొందింది ఆమె. ఈ రాత్రి మనం కూడా దేవునితో స్నేహం చేయాలి, దేవుణ్ణి ఇష్టపడాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా అంటే మన క్రియల ద్వారానే జ్ఞాపకం చేసుకుండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. దేవా, నేను మీతో స్నేహం చేయాలయ్యా, నేను మీతో నడవాలయ్యా, నేను మీతో ఉండాలయ్యా, మీతో నడవాలయ్యా, నా మాటలు మీకు ఇష్టంగా ఉండాలయ్యా, నా క్రియలు మీకు ఇష్టంగా ఉండాలయ్యా, నాకు నేర్పండి అయ్యా, నాకు సహాయపడండి అయ్యా, నన్ను నడిపించండి అయ్యా అని దేవుని చిత్తముతో స్నేహం. ఆ చిత్తం లోకానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటుంది. 100 ఏండ్లప్పుడు కూడా స్టిల్ వెయిటింగ్ అంటున్నాడు అబ్రహాము. లోకమేమో నమ్ముతూ ఉంటుంది. అబ్రహాముని చూసి సెటర్లు వేసుకుంటారు, అబ్రహాముని చూసి నవ్వుకుంటా ఉంటుంటారు, హేళన చేస్తూ ఉంటుంటారు. లోకానికి హేళనే దేవుని చిత్తం, కానీ ఆ చిత్తంతోనే మనం స్నేహం చేయాలి. ఒకనొక దినాన అది మనల్ని పైకి నిలబెడుతుంది, శిరస్సుగా నిలబెడుతుంది, కిరీటంలాగా నిలబెడుతుంది చిత్తం. మన అవసరాలకు, మన స్వార్థం కోసం దేవుణ్ణి వెంబడించడం, దేవునితో నడవడం కాదు, కానీ స్నేహం చేద్దాం దేవునితో. అబ్రహాముని గురించి అన్నాడు, నా స్నేహితుడైన అబ్రహామునకు నేను ఇది దాచుతానా. అప్పటికి ఇంకా అబ్రహాం ఏం పొందలా దీవెన. 18 అప్పుడే కదా వచ్చేది మాట్లాడేది, రేపటికి నెక్స్ట్ కాలానికి మరలా నీ గర్భాన నీ చేతిలో కుమారుడు ఉంటాడు అని. అప్పటికి ఇంకా లేదుగా. అప్పటికే దేవుడు అంటున్నారు, నా స్నేహితుడైన అబ్రహామునకు నేను దాచుతానా. అంటే ఎంత రిక్తముగా, ఎంత ప్యూర్ మైండ్తో, నిస్వార్థముగా దేవునితో నడిచాడు అబ్రహాం. చూడండి ఎంత నిస్వార్థంగా ప్రేమించాడో, చూడండి ఎంత నిస్వార్థంగా, స్వార్థరహితుడుగా, ఫలితం ఆశించకుండా ప్రాణముగా. నాకు తెలుసు అబ్రహాం ఇలా చేస్తాడని దేవుడు అనుకోవడం చూడండి. అసలు మనం కూడా అలాంటి స్నేహం చేయాలి, దేవుడు మనతో పంచుకోవాలి. మనతో చాలా మంది స్నేహంగా ఉండొచ్చు, కానీ ఎంతమంది స్నేహంగా ఉండినా వారిలో ఎవరో ఒక్కరు మాత్రమే మన హృదయాన్ని అంటుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళే మన బాగోగులు విచారిస్తారు. అందరూ అన్ని బాగున్నాయా, ఇట్లో అందరూ బాగున్నారా అన్నీ అడుగుతారు, కానీ నువ్వు బాగున్నావా అని అడిగేవాళ్ళు రేర్. అబ్రహాం అదే అడిగాడు, నా ప్రభులారా రండి, వచ్చి మీ ప్రాణములకు అలసట తీర్చుకోండి. ఎంత స్నేహం ఉందో చూడండి. ప్రభు ప్రాణానికి అలసట తీర్చే అంతటి వాడ అబ్రహాము. కానీ స్నేహంలో అలాంటి ఏముండవు. నేను ప్రభువు, నువ్వు శిష్యుడు, నువ్వు దాసుడు అనేది ఉండదు స్నేహంలో. అందుకే ఆయన మనల్ని స్నేహితులు అని పిలిచారు. స్నేహితులు లేదా సహోదరులు అని పిలవడానికి అసలు ఎలాంటి అభ్యంతరం లేదు ఆయనకి. స్నేహితుడు. ఈ రాత్రికాల సమయంలో 2 మాటలు, ఆయన చిత్తముతో స్నేహం చేయాలి, 2 ఆ చిత్తము వలన కాపాడబడతాము. చిత్తముతో స్నేహం చేస్తే ఆ చిత్తమే మనలను కాపాడుతుంది. తుది వరకు, యేసుక్రీస్తు దినము వరకు, ఆ చివరి దినము వరకు మనలను కాపాడుతుంది అని పౌలు అంటున్నాడు. నేను ఆయన చేతికి అప్పగించిన దానిని యేసుక్రీస్తు దినము వరకు కాపాడగలడని రూఢిగా నమ్ముతున్నాను. చేస్తాడు, నేను రూఢిగా నమ్ముతున్నాను అంతే. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగిస్తాడని కూడా రూఢిగా నమ్ముతున్నాను. మనం కూడా అలానే నమ్మాలి, రూఢిగా నమ్మాలి అంతే. ఖచ్చితంగా నమ్మాలి. దేవుని చిత్తాన్ని ఒప్పుకోవాలి. దేవా, నా పట్ల నీ చిత్తం, మా జీవితం పట్ల నీ చిత్తం, నీ ఆలోచనే ఘనమైనది, నేను ఒప్పుకుంటున్నాను, నేను అంగీకరిస్తున్నాను. నా పట్ల నీ చిత్తమును నేను ఘనపరుస్తున్నాను అయ్యా. నన్ను అందుకు అనుకూలంగా నడిపించండి, నన్ను అందుకు అనుగుణంగా ప్రవర్తించినట్లు నాకు సహాయపడండి. ఆ చిత్తములో నన్ను కాపాడండి. అంతే, కాపాడబడతాము. ప్రభుని వేడుకుందాం, ప్రభు కాపాడతాడు.
దేవుడి మాటలన్నీ మన ఇంటిలో దీవించుగాక. ఆమేన్.